వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలూస్ కిచెన్. ఇప్పుడు మనం చుక్కకూర పప్పును తయారు చేసుకుందామండి. దానికి మనము ముందుగా కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాల కందిపప్పు వాడుతున్నాను. నార్మల్ కందిపప్పు ఒక కప్పు ఎర్ర కందిపప్పు. వీటిని మనము ముందుగా వాష్ చేసుకుందామండి. 1-2 సార్లు కడిగి తయారు చేసుకోవాలి పప్పు, ఎందుకంటే మట్టి అదంతా ఉంటుంది కదండి. చాలా నీట్గా మనం చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చి అండి ఒక 5-6 దానికి సరిపడా వేసుకోవాలి. ఒక టమోటాను మనం కట్ చేసి వేసుకున్నామండి ఇందులో. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. మీరు ఉల్లిపాయ కావలిస్తే పోపులోనే వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేసేస్తున్నాను. మీకు చాలా స్పీడ్గా ఫాస్ట్గా 15 మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుందండి కుక్కర్లో ఇలాగ చేసుకుంటే. అందరికీ తెలిసిందే. ఆకండి చుక్కకూర ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నా వంటలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వంటలు మీకు వీడియోస్ పంపిస్తాను. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఫాస్ట్గా వస్తాయి నా వీడియోస్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. కొంచెం మనము కారం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి కారం ఎక్కువ పట్టదు. మీరు ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. నేను ఇలా చేస్తున్నాను. రాళ్ళు ఉప్పు అండి, తగినంత ఉప్పుకు కారానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు కొద్దిగా. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేద్దామండి. నేను 3-4 విజిల్స్ పెట్టుకున్నానండి. ఓకేనండి, మనకు విజిల్స్ వచ్చేసాయి. చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చండి, ఏం కాదు. పప్పు చాలా స్మూత్గా వస్తుంది, తినడానికి సౌకర్యంగా బాగుంటుంది. పప్పులు ఉంటే తినలేం కదండి పప్పును. ఇలాగే ఉండాలి. మనం చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి పప్పు, లేదంటే పుల్కాలకైనా చేసుకోవచ్చు. మనకు చుక్కకూర పప్పు అయిపోయిందండి. దీనికి మనము ఇంకా మిగిలిందంతా తిరగవాత పోపు పెట్టుకునేది ఒకటే మనకు. అదిగోండి పోపు పెట్టేస్తున్నాము. ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి, 2 స్పూన్స్ అంతే. ఎండుమిర్చి వేసేసుకున్నాము, 1 తుంపి, కొద్దిగా కరివేపాకు. వేగిన తర్వాత మనము వెల్లుల్లి దంచి వేసుకుంటానండి. నేను పొట్టు తీయను, అలాగే వేసుకొని వేగిన తర్వాత ఫైనల్గా మనము ఇందులో కాస్త ఇంగువ యాడ్ చేసుకుంటామండి. మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. మేము వాడతామండి ఇంగువ. అంతా బాగా ఫ్రై కావాలండి. వెల్లుల్లి లాస్ట్లో వేసాం కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము ఇలా పప్పులో వేసుకోవడమేనండి. చుక్కకూర పప్పు మనకు రెడీ అయిపోయిందండి. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.